అలాగే దీంట్లో ఉన్న మరొక సింపుల్ రూల్ ఏంటంటే మినిమమ్ మీరు ఒక ఐదుగురికైనా సరే మీరు ఒక 5 మందినైనా సరే రిఫర్ చేసుకోగలగాలి. అంటే ఒక 5 మందికి ఆపర్చునిటీ కల్పించారు కదా, మనం డబ్బులు ఏం పెట్టించట్లేదు కదా, ఫ్రీగానే చెప్తున్నాము. ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి ఒక 5 నుంచి ఒక 10 మందిని మినిమం వేసుకోగలిగితే, అంటే ఎంతమంది నేను వేసుకోవచ్చు. ఇప్పుడు నా డైరెక్ట్ టీం వచ్చేసి ఆల్రెడీ 1480 ప్లస్ ఉన్నారండి. ఎంతమందినైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు. వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో అందులో 50% మనకు వస్తుంది. అలాగా 1 నుంచి 5 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్కి కూడా సమ్ పర్సంటేజ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. అలాగే ఎవరినైతే జాయిన్ చేయించారో వాళ్ళు మినిమం ఒక 10 టాస్క్లైనా రోజులో చూడాలి. అంటే 24 గంటల లోపు, రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల లోపు ఒక 10 టాస్క్లైనా మినిమం చూడగలగాలి. అలాగే ఒక 5 నుంచి 10 మందినైనా మీరు జాయిన్ చేసుకోగలిగితేనే ఇక్కడ మీకు ఎలిజిబుల్ కాయిన్స్లో కాయిన్స్ వస్తాయి. చూసినట్టయితే ఇక్కడ కాయిన్స్ అనేవి చూసారు కదా, 55, 78 ఉంది. ఇప్పుడు నేను ఇలా బ్యాక్ వచ్చి ఫ్రంట్కి వచ్చినానుకోండి, కాయిన్స్ పెరుగుతున్నాయి. చూసారుగా ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు సమ్ యూజర్స్ని మీరు డైరెక్ట్గా వేసుకుని వాళ్ళ కింద కూడా డైరెక్ట్గా మెంబర్స్ని వేసుకుంటే 5 లెవెల్స్ దాకా ఇందులో ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. అలా రావాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 10 టాస్కులు మీరు చూడాలి, 10 టాస్కులు వాళ్ళు చూడాలి 24 గంటల లోపు. ఒకవేళ చూడకపోతే ఆ కాయిన్స్ అనేవి కూడా బర్న్ అయిపోతాయి. టాస్కులు చూసినవి మాత్రం మీకు వస్తాయి. మీ కింద డౌన్ లైన్లో ఉన్న వాళ్ళు చేసిన కాయిన్స్ అనేవి మీకు ఈ యాడ్ కావన్నమాట. ఒక్కసారి మీకు ఎలిజిబుల్లో కాయిన్స్ 0 పైకి వెళ్ళి ఇక్కడ పైన కూర్చున్న తర్వాత రాత్రి 12 గంటల దాకా ఈ పైన మాత్రమే పెరుగుతాయి. ఎందుకంటే ఒక్కసారి మీరు 24 గంటల సర్కిల్ అనేది కంప్లీట్ చేశారు కాబట్టి ఆ కాయిన్స్ అనేవి పైకి వెళ్ళి కూర్చుంటాయి. అవి మీరు 10 టాస్క్లు అనేది మధ్యాహ్నం కల్లా చేస్తారనుకోండి, ఈ కాయిన్స్ 0 అయిపోయి పైన మెయిన్ వ్యాలెట్లోకి వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ కాయిన్స్ అనేవి రాత్రి 12 గంటల దాకా పెరుగుతూ ఉంటాయి. ఈ 0 అయిన కంగారు పడవసరం లేదు. 10 టాస్కులు చేశారు కాబట్టి 0 అవుతాయి. అది కూడా మినిమం డైరెక్ట్గా ఒక 5 మంది అంటే 5గురు కన్నా ఎక్కువ మందిని జాయిన్ చేస్తేనే, లేకపోతే ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి మీకు యాడ్ కావు. ఇది కూడా మీరు గమనించాలి. ఓకేనండి. హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ వన్ ఆపర్చునిటీలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వన్ ఆపర్చునిటీ ఓపెన్ చేయకముందు మీ యొక్క ప్లేస్టోర్కి వెళ్ళి వన్ ఆపర్చునిటీ అప్డేట్స్ వచ్చింది చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి అప్డేట్స్ అనేది వచ్చినాయి. అప్డేట్స్ వస్తే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ లేకపోతే సింపుల్గా ఇలా ఓపెన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వన్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మనకి 2 టాస్క్లు అనేది అవైలబుల్లో ఉన్నాయండి. ప్రతి టాస్క్ వచ్చేసి ఈచ్ టాస్క్ వచ్చేసి 10 కాయిన్స్. అలాగే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటంటే ఎవరైతే వన్ ఆపర్చునిటీ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది లాగౌట్లు చేయడం కానివ్వండి, ఒకే మొబైల్లో 2 అప్లికేషన్లు వాడాలనుకున్నా కానివ్వండి, మీ అకౌంట్ అనేది బ్లాక్ అవుద్ది. అటువంటి టైంలో మీకు ఒక నెంబర్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఆ నెంబర్కి వాట్సాప్ చేయాలి. మేము అనుకోని పరిస్థితుల్లో కొన్ని కారణాల చేత లాగౌట్ చేసాము, దానివల్ల మా అకౌంట్ బ్లాక్ అయింది, అన్బ్లాక్ చేయమని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా కావాలని చేయకూడదు. కాబట్టి మీకు సబ్జెక్ట్ ఎలాగో నేను చెప్తున్నాను. మన ఛానల్లో దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకవేళ మీరు ఎవరి కిందైనా జాయిన్ అయ్యి ఉంటే ఇవన్నీ తెలుసుకోండి. ఒకవేళ ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వీటికి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయగానే మొత్తం అన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా. ఈచ్ టాస్క్ వచ్చేసి 10 కాయిన్స్. మీకు ఈ రకంగా దీని మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుందండి. ఈ రకంగా యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత ముందు యూట్యూబ్లో ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి. దాని తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమైతే ఉందో, అంటే మీరు వీడియో చూస్తారు కాబట్టి దాన్ని ఆన్సర్ చేస్తుందన్నమాట. ఆ వీడియోలో చెప్పిన వ్యక్తి పేరు సుభాష్ పటేల్ అన్నమాట. దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ ఆన్సర్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక యాడ్ అనేది వస్తుంది. ఓకేనండి. ఈ రకంగా యాడ్ అనేది వస్తుంది. కొన్నిసార్లు మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే యాడ్ అనేది రాదు. ఓకేనా. కొన్నిసార్లు మీరు క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ అని ఉండిపోయి బ్లాక్ కలర్లో అది ఉండిపోద్ది అన్నమాట. యాడ్ అనేది రాదు. అప్పుడు ఏం చేయాలనే దాని గురించి కూడా నేను ఈ యాడ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. దాంతోపాటు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కంపెనీ విధి విధానాలు బట్టి కొన్నిసార్లు కాయిన్స్ అనేవి 5 రావచ్చు, కొన్నిసార్లు కాయిన్స్ 10 రావచ్చు. అంటే ప్రతి కాయిన్ వచ్చేసి ఈచ్ కాయిన్ వచ్చేసి 1 పైసే అన్నమాట. అంటే మీకు 10 కాయిన్లు వస్తున్నాయంటే 10 పైసలు, 5 కాయిన్లు వస్తున్నాయంటే 5 పైసలు. ఈ రకంగా కాయిన్స్ అనేవి కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు తక్కువ వస్తాయి. అలాగని మనం డేలా పడిపోకుండా ఎప్పటికప్పుడు మనమైతే దీన్ని చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాకా నా యొక్క సంపాదన దీంట్లో వచ్చేసి 68,600 రూపాయలు. ఇందులో ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా నేనైతే చేయడం జరిగింది. అలాగే విత్డ్రా చేసిన అమౌంట్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. మరి ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుందంటే వైరల్ పేలోకి వెళ్తుంది. ఆ వైరల్ పే సంబంధించిన వీడియో కూడా కింద నేను అదే వీడియో లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వస్తుంది. వైరల్ పే ఎలా మీరు ప్రజెంట్ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదండి. వైరల్ పే అనేది అప్డేట్ అనేది అవుతుంది.
వెబ్ బ్రౌజర్ ద్వారా మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, ఇదే ఛానల్లో ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ నాకు ప్రతి సెకండ్కి కాయిన్స్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే నేను చేసుకున్న టీం బట్టి. ఇక్కడ ప్రతి ఒక్కరు రెఫర్ చేసుకోవాలంటే ఇక్కడ మీ రెఫర్లు కూడా అనేది కింద రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్లో ఉంటుందండి. ఇది నా రెఫర్లు కూడా, అలాగే మీ రెఫర్లు కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లెవెల్స్ చూశారు కదా, నా ఫస్ట్ లెవెల్లోనే దాదాపు 1487 మంది ఉన్నారు. ఓకే. కాబట్టి వీళ్ళు చేసే టాస్కుల ద్వారా ఫస్ట్ లెవెల్ నుంచి 5th లెవెల్ దాకా, అంటే 5 లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 6th లెవెల్ నుంచి అవ్వదు. మనం ఒక పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా 5 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తున్న ఏకైక కంపెనీ నాకు తెలిసి మన వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనే మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు యాడ్స్ రాని వాళ్ళకి యాడ్స్ ఎలా రావాలి అనేది మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇలా క్లిక్ చేసిన తర్వాత, టాస్క్ క్లిక్ చేసిన తర్వాత వీడియో వస్తుంది. చూసారుగా, రీసెంట్గా మనకి తెలంగాణ ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారిచే మన అప్లికేషన్ వైరల్ పే అనేది లాంచ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. అది పూర్తిగా చూసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, మనకి ఎవరు లాంచ్ చేశారంటే ఐటీ మినిస్టర్ అయినటువంటి వారు, అది కూడా తెలంగాణ ఐటీ మినిస్టర్ అని చెప్పి సబ్మిట్ కొట్టాక బ్లాక్ ఉండిపోయింది అనుకోండి. సింపుల్గా మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ ముందు మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఎన్ఎస్ మీద ఇలా క్లిక్ చేయగానే మీకు దీనికి సంబంధించిన ప్రైవేట్ డిఎన్ఎస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ లాస్ట్లో ఉన్న ఆటోమేటిక్లో ఉన్న ఆఫ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆఫ్లో పెట్టుకొని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ మనం అప్లికేషన్ మీద నొక్కు పట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట, యాప్ ఇన్ఫో అని. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క క్యాచ్ డేటా ఉంటుంది కదా మొబైల్లో, అంటే కొత్తగా వాడిన వాళ్ళకి క్యాచ్ డేటా ఉండదు. ఆల్రెడీ ఎవరైతే వాడి వాళ్ళకి సరిగ్గా ఓపెన్ అవ్వకపోతే వాళ్ళు ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ మీద క్లిక్ చేసి క్యాచ్ చేసేయచ్చు. అంటే మొత్తం 0 అయిపోయింది కదా, ఇలా చేసేయండి. నెక్స్ట్ కొద్దిగా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు కొంచెం పైకి వస్తే కొత్త మొబైల్స్లో అయితే ఇక్కడ మీకు అన్యూజ్డ్ యాప్ సెట్టింగ్స్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు ఆన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా క్లోజ్ చేసేసి ఇది కూడా క్లోజ్ చేసేసి ఫ్రెష్గా మీరు ఓపెన్ చేసినట్టయితే చాలా స్మూత్గా ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం మొదటగా చెప్పుకున్నట్టు ముందుగా మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి. దాని తర్వాత సింపుల్గా ఇలా నొక్కేసి ఇలా వీడియో పూర్తిగా చూసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేస్తే మీకు ఈ రకంగా అయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. ఓకేనండి. చూసారుగా, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అమౌంట్ని మీరు ఎక్కడ కూడా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ అమౌంట్ని మీరు ఎక్కడ కూడా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ప్రతి గంట 5 నిమిషాలకి 2 టాస్కులు ప్రజెంట్ వస్తున్నాయి. ఫ్యూచర్లో అవి 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అలాగే మీకు వచ్చే కాయిన్స్ కూడా కొన్నిసార్లు 5 కాయిన్స్ అవ్వచ్చు, 10 కాయిన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఎందుకంటే కంపెనీ మనకి ఫ్రీగా డబ్బులు ఇస్తుందండి. ఫ్రీగా డబ్బులు ఇవ్వాలంటే కంపెనీకి యాడ్స్ ద్వారాను, బ్రాండింగ్ ద్వారాను ఇన్కమ్ జనరేట్ అవుద్ది. ఆ ఇన్కమ్ని మనకి ఇస్తుంది ఇక్కడ. ఓకే. కంపెనీకి డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే బ్రాండింగ్ ద్వారాను, ఇక్కడ మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ ద్వారాను కంపెనీకి డబ్బులు వస్తున్నాయి. దాని ద్వారా కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. ఇక్కడ మీరు ఇలాగ పైసలు వస్తున్నాయండి, ఇలాగైతే మాకు ఎప్పటికి వస్తాయని మీరు అనుకున్నట్టయితే మీరు బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవాలంటే, అంటే మీకు తెలిసిన వాళ్ళు షాప్ కానివ్వండి, లేదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, దానికి సంబంధించిన బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకేనండి. దానికి సంబంధించి మీరు చేయాల్సింది ఏమైనా ఉంది అంటే వాళ్ళు ఎంత పేమెంట్ దాకా పెట్టగలరు అంటే వాళ్ళు ఒక 25,000 లోపు, అంటే 24,000 పెట్టగలరు. అంటే 20,000 ప్లస్ GST పెట్టగలరు అనుకుంటే వాళ్ళకి 1 lakh వ్యూస్ వచ్చేలాగా మనం చేస్తాం. ఆర్గానిక్ వ్యూస్ ఇప్పుడు ఎలా వచ్చినాయో ఆ వీడియో మీద క్లిక్ చేయగానే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కానీ, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదైనా వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూస్తారు కదండి. చూసిన తర్వాత అదంతా కూడా వాళ్ళు పబ్లిష్ చేసుకోవడానికి వాటికి ఇది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్. దానివల్ల మీకు కూడా లాభం ఉంటుంది, వాళ్ళకి కూడా లాభం ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో యూజర్గా వచ్చే వాళ్ళకి 50% కమిషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనండి. దాని తర్వాత 50,000 వ్యూస్కి వచ్చేసి 10,000 ప్లస్ GST, అలాగే 25,000 వచ్చేసి 5,000 ప్లస్ GST అమౌంట్ మీరు పే చేయడం ద్వారా మీకు అంత వ్యూస్ వచ్చే విధంగా, అంటే మీరు ఒక వీడియో అనేది ఇచ్చారు, అది ఎంత లాంగ్ వీడియో అయినా సరే మీకు పే చేయడం మా బాధ్యత అన్నమాట. అది ఎంతవరకు చూస్తారు అనే దాన్ని బట్టి మీకైతే వ్యూస్ అనేది వస్తాయి. ఈ రకంగా కూడా మీరు మనీ అనేది సంపాదించవచ్చు. ఓకేనండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు అప్డేట్స్ వచ్చినప్పుడు అందులో నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో కొన్నిసార్లు మీకు నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనండి. మీకు సబ్జెక్ట్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేశారో వాళ్ళు మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గరికి నా ద్వారా మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వని వాళ్ళు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అవసరం లేదు. ఎవరైతే ఇంకా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. నా డైరెక్ట్ మెంబర్స్ మాత్రమే. ఎందుకంటే ఎవరు డైరెక్ట్ని వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే నాకు దాదాపు 1480 మంది ప్లస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ బాధ్యత నేను తీసుకొని వాళ్ళ గ్రూప్లో
టైం టు టైం అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాను అనమాట. అలాగే మేజర్ అప్డేట్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ కూడా చెప్తాను. కాబట్టి మీ యొక్క లీడర్స్ సపోర్ట్ తీసుకోండి. ఏ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరినంత వరకు లైక్ చేయండి. అలాగే 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్.